స్తుతించే వ్యక్తులట నాటబడిన వారు. ఈ నాటబడిన వారి నోట స్తుతి ఆరాధనలు ఉంటాయి. అయితే వారు స్తుతించి ఆరాధిస్తున్నప్పుడు దేవుని బలమును వారిని కమ్ముకుంటుంది. స్తుతించి ఆరాధించే వారు నూతన బలము పొందుకుంటారు. ఉసూరుమని ఉన్నారనుకో, ఉసూరుమనే పోతుంటారు. ఆయన స్తుతిస్తూ ఉన్నారనుకో, ఆరాధిస్తూ ఉన్నారనుకో, నూతన బలము వారిలోనికి వస్తుంటుంది. నువ్వు ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉంటే అప్పటి వరకు నీరసంగా ఉన్న నీవు, అప్పటి వరకు బలహీనంగా కనబడుతున్న నీవు, అప్పటి వరకు అసలు ఏమి ఇటున్న పొల్ల టైలేని అంత బలహీనంగా కనబడే నీవు ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తుండగా నీలో ఉన్న బలహీనత ఎగిరిపోతుంది. దేవుని బలము నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి చేత నువ్వు నింపబడి నీ బలహీనతలో నుండి జయిస్తావు. నీ జీవితం ఆరోగ్యంగా మార్చబడుతుంది. అందుకే ఎప్పుడు చూసినా మన గుండెల్లో స్తుతి యాగం అర్పిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. అవకాశం కుదిరినప్పుడంతా ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఆయన నామాన్ని గొప్ప చేసే వ్యక్తులుగా మనం ముందుముగాక.